విశాఖ మన్యంలో ప్రజాప్రతినిధుల అధ్యయన కార్యక్రమానికి ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్ హాజరు కానున్నారు. రోజంతా జరిగిన చర్చల వేడిని మరచి నిన్న సాయంత్రం సభ్యులంతా సాంస్కృతిక కార్యక్రమాలతో సేద తీరారు. గిరిజనులతో కలిసి ఆడి పాడారు. సమస్యలపై కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం రెండో రోజున 10 అంశాలపై చర్చించారు. విశాఖ మన్యంలో తీవ్రంగా ఉన్న బాక్సైట్ ఉద్యమ వేడి అవగాహన సదస్సును తాకింది. సదస్సులో ఏపీ ఎండీసీ ఎండీ ఎంకే మీనా బాక్సైట్ అంశం వివరిస్తుండగా పార్టీలతో నిమిత్తం లేకుండా సభ్యులందరూ వ్యతిరేకించారు. ప్రభుత్వం మైనింగ్ ప్రక్రియ నుంచి వెనక్కు తగ్గుతుందా లేదా అని విశాఖ తెదేపా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మీనా నుంచి స్పష్టమైన సమాధానం రానందున నిరసనగా సదస్సును బహిష్కరించారు. గిరిజన అభివృద్ధి జరుగుతుందా, గిరిజనులు అధోగతి పాలు చేసే కార్యక్రమం జరుగుతుంది తెలుసుకొని కూడా ఇంకా సమావేశంలో పాల్గొనడం అంటే మనం గిరిజన అభివృద్ధికి అన్యాయం చేసినట్టు, గిరిజనులకు అన్యాయం చేసినట్టుగా భావించే పైకి వచ్చాం తప్ప అంతమించి దీంట్లో రాజకీయం అంటే ఏమీ లేదు. అంతకుముందు శాసనసభ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై పార్లమెంటరీ రీసెర్చ్ సెంటర్ నుంచి వచ్చిన మధుకర్ నూతన ఎమ్మెల్యేలకు శిక్షణనిచ్చారు. ముఖ్యంగా ఇక్కడ పెట్టడంలో గిరిజనులు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సమస్యలు అధిక దిశగా ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేసే విధంగా మమ్మల్ని మా యొక్క ధర్మం నెరవేర్చే దిశగా మాకు అందరిగా సహాయ సహకారాలు అందుతున్నాయి. ఉదయం పూట చర్చలు గంభీరం సాగిన సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మారింది. పర్యాటక శాఖ అతిథి గృహంలో నిర్వహించిన గిరిజన నృత్యాలకు స్పీకర్ మనోహర్, చిరంజీవితో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరై నృత్యాలు చేశారు. చివరి రోజైన ఇవాల్టి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ హాజరవుతున్నారు. ఉదయం 8 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అరకు చేరుకుని అధికారులతో సమావేశమవుతారు.